నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్ లో మళ్లీ మృత్యుఘోషణ వినిపించింది. ఇవాళ మధ్యాహ్నం కంపెనీలోని 3వ బ్లాక్ లో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 9 మంది కార్మికులు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రియాక్టర్ పేరిన వెంటనే కంపెనీ నుంచి దట్టమైన తెల్లటి పొగ ఆకాశంలోకి ఎగసబడింది. పేరుడు దాటికి పరిసర గ్రామాల ప్రజలు భూకంపం వచ్చిందేమోనని భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో 3వ బ్లాక్ లో వీధుల్లో ఉన్న కార్మికులు రక్తపు మడుగులో కుప్ప కూలిపోయారు. గాయపడిన వారిలో చిన్న కాపర్తి గ్రామానికి చెందిన బొడ్డు బాలకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని DRDA ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 6 కార్మికులను కూడా అదే ఆసుపత్రికి తరలించారు. అలాగే చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం వార్త తెలియగానే జిల్లా కలెక్టర్ SP శరత్ చంద్ర పవార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు కంపెనీలోని ఎలాంటి ఉత్పత్తి పనులు జరగకూడదని కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. కేవలం 20 రోజుల క్రితమే ప్రమాదం జరిగిన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని కంపెనీ జనరల్ మేనేజర్ ను కలెక్టర్ నిలదీశారు. ఘటనా స్థలాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సందర్శించారు. నోష్ ఫార్మా యాజమాన్యం కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. తక్షణమే కంపెనీని సీజ్ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 20 రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. భద్రతా ప్రమాణాలు పాటించని ఈ పరిశ్రమపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బ్లాక్ 3లో లాన్సిబుల్ ఇంటర్మీడియట్ ఒకటి స్టార్ట్ చేసామండి. ఇవాళ అది ఓన్లీ ఎంటీ రియాక్టర్లో మెటీరియల్ ఛార్జింగ్ తర్వాతకి ఆటోమేటిక్గా టెంపరేచర్ ఇనిషియేషన్ అయిపోయేసి మాన్యువల్ వేసిన పక్కకి. సో ఆ టైంలో టోటల్ బ్లాక్లో 10 మెంబర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఆ పొజిషన్లో 3 మెంబర్స్ ఉన్నారండి. మిగతా అందరూ సైడ్ బై సైడ్ వేరే వర్క్ చేసుకుంటున్నారు. ఒక 5 మెంబర్స్ స్మాల్ ఇంజూరీ అయిపోయింది. ఎవరికి మ్యాక్సిమం ప్రాబ్లం ఉండదు ఇంకా. సో ఇమీడియట్ మేమే ఫైర్ అండ్ సిస్టమ్ తోటి అక్కడ వచ్చిన మంటలు కానీ పొగ అంతా ఆర్పేట్ చేసేసాము. సో ఇప్పుడు ప్రజెంట్గా అంతా 100% సేఫ్. ఇంకా ప్రాపర్టీని ఇంకా చూడాలి సార్. ఇంకా వాళ్ళందరూ అందరూ సేఫ్ అండి. అందులో 2 ఇంజూరీ అండ్ లాస్ట్ టైం ఒకరు డిశ్చార్జ్ అయ్యాడు. ఇంకొక అతను ఆల్మోస్ట్ ఈ వీక్లో డిశ్చార్జ్ అవుతారండి. ప్రాబ్లం 11:45కి ఒక రియాక్టర్ ఫార్మా సంబంధించి రియాక్టర్ బ్లాస్ట్ అయింది. దీనికి సంబంధించి 8 మంది పనిచేస్తుండే ఆ సమయంలో వాళ్ళందరినీ కూడా మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కొంతమందికి సివియర్ గా బర్న్స్ అయినాయి, కొంతమందికి 10%, 20% బర్న్స్ అలా అయినాయి. వాళ్ళందరినీ కూడా మనం DRDO అపోలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదే ఇన్సిడెంట్ 20 days బ్యాక్ కూడా మనకి ఇక్కడ ఒక ఫైర్ ఇన్సిడెంట్ అయింది. దాని మీద కూడా మనం లాస్ట్ టైం ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. వీ హావ్ రిటర్న్ టు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్, ఫైర్ ఇంకా ఈ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కి రాష్ట్రం నివేదిక కోసము. దీని మీద లాస్ట్ టైం కూడా మేనేజ్మెంట్ మీద మనం FIR రిజిస్టర్ చేయడం జరిగింది. ఈసారి కూడా దీని మీద కూడా వీ విల్ రిజిస్టర్ అనే FIR. ఒకవేళ జెన్యున్ గా ఏమైనా నెగ్లిజెన్స్ ఉంది, లేకపోతే ఏదైనా మిస్టేక్ అయిందా, అట్లాంటివి అయితే నెగ్లిజెన్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా చట్టపర చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారు నేను ఇప్పుడు విజిట్ చేసి కూడా అప్పటి వరకు క్లియర్ కట్ గా మనకు అర్థమయ్యేంత వరకు కూడా అన్ని ఆపరేషన్స్ అన్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారు అందరికి చెప్పడం జరిగింది. అదే అండి, ఇప్పుడు దాని మీద కేసు అయితే వీఆర్ రిజిస్టరింగ్ ఆన్ మేనేజ్మెంట్ మీద FIR రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పుడు దీని మీద నెగ్లిజెన్స్ ఉందా, లేకపోతే ఏమైనా మిస్టేక్ అయిందా, యాక్సిడెంట్ అయిందా, ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజు మరి ఒక రియాక్టర్ ఒకటి బ్లాస్ట్ అయిన సంఘటన జరగడం జరిగింది. సో ఈ సంఘటనలో సుమారు 8 మంది గాయపడ్డారని చెప్పి ప్రాథమిక అంచనా అనేది వేయడం జరిగింది. ఇందులో ముగ్గురు పరిస్థితి ఒక 10% బర్న్స్ తోటి అండ్ ఒకరు 20% బర్న్స్ తోటి అండ్ మిగతా వాళ్ళు బాగానే ఉన్నారని చెప్పి ఉంది. వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కి షిఫ్ట్ చేశాము. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ రియాక్టర్ కి గల కారణాల వెరిఫై చేయడానికి ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబర్ డిపార్ట్మెంట్ అండ్ అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు అండ్ దే ఆర్ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్. సో ఇక్కడ ఇది లాస్ట్ ఇదే కంపెనీలో 9th April రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. 20 రోజుల వ్యవధిలో మళ్ళీ ఇంకో సెకండ్ ఇన్సిడెంట్ జరగడం అనేది దురదృష్టకరం. ఇక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి ఈ వ్యక్తుల యొక్క కుటుంబాలకి వారికి సంబంధించినటువంటి అందరికీ కూడా అన్ని రకాల